ఋతువులు మారే ప్రతిసారి ప్రకృతిలో ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి ఒక నవ చైతన్యం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ చైతన్యాన్ని మనలో ఇనుమడింప చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక దినాలలో పండుగల పేరుతో వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. వసంత ఋతువు ఆరంభంలో నవశోభను సంతరించుకునే ప్రకృతికి స్వాగతం పలుకుతూ రంగుల కేలితో సంతోషాల హేళితో జరుపుకునే పండుగ హోళీ పండుగ. ఫాల్గుణ మాసం చైత్రమాసాల సంధి కాలంలో జరుపుకునే విశేషమైన పండుగ హోళీ. చిన్నపిల్లలు యువత ఎంతో ఆనందంగా సరదాగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. ఈ హోలీ పండుగకు సంబంధించి విశేషాలు ఎన్నో భవిష్య పురాణం, నారద పురాణాలలో ఉన్నాయి. వసంతోత్సవం, మాధవోత్సవం, డోలోత్సవం, కాముని పున్నమి, శ్రీకృష్ణ గోపికా ప్రేమోత్సవం ఇలా వివిధ రకాలుగా హోలీని దేశమంతటా జరుపుకుంటారు. హోలీని ఎందుకు జరుపుకోవాలనేందుకు ఎన్నో గాథలు మన పురాణేతిహాసాల యందు గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కామదహనం. తారకాసురుడు ముల్లోకాలను భయంతో గడగడలాడిస్తూ ఉంటాడు. శివపార్వతులకు జనించిన బిడ్డ మాత్రమే అతడిని సంహరించగలడు. సతీదేవి కూడా శివుడిని వివాహమాడేందుకు ఎంతో తీవ్రంగా తపస్సు చేస్తూ ఆయనను పూజిస్తూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడు మాత్రం ఎంతకాలం గడిచిన ధ్యానంలో నుంచి బయటకు రాడు. పార్వతీదేవిని కన్నెత్తి కూడా చూడడు. ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చి పార్వతీదేవిని వివాహమాడితే గాని దేవతలకు మానవులకు శాంతి లభించదు. అందుకే దేవతలు మన్మధుడిని పురమాయించి శివుడిని ధ్యానం నుంచి మేల్కొనేలా ఆయనలో కామాన్ని ప్రేరేపించమని అడుగుతారు. దేవతల కోరిక మేరకు మన్మధుడు పార్వతీదేవి శివునికి పూజ చేస్తున్న సమయంలో పరమేశ్వరునిపై మన్మథ బాణాన్ని ప్రయోగిస్తాడు. శివుడి మనసు చలిస్తుంది. కన్నులు తెరుస్తాడు. తనకు భంగం కలిగించినది ఎవరా అని దివ్యదృష్టితో చూస్తాడు. అది మన్మధుడు చేసిన పని అని తెలుసుకొని కోపోద్రిక్తుడై తన మూడో కంటితో మన్మధుడిని దహించి వేస్తాడు. తరువాత ఎదురుగా ఉన్న పార్వతిని చూసి ఆమె తనలో సగం అని గ్రహించి ఆమెను వివాహమాడడానికి అంగీకారం తెలుపుతాడు. అంతలో మన్మధుని భార్య రతీదేవి వచ్చి పార్వతీ పరమేశ్వరులను వేడుకొనగా మన్మధుడు సశరీరంగా రతీదేవికి మాత్రమే కనిపించేలా వరం ఇస్తారు. ఆ తరువాత పార్వతీదేవితో శివుని వివాహం, కుమారస్వామి జననం, తారకాసుర వధ మనకు తెలిసినవే. స్త్రీ పురుషుల మధ్య జరిగే వివాహం కేవలం కామం కాదని, అది ధర్మబద్ధమైనదిగాను లోక కళ్యాణం కోసమును ఉండాలనే అంతరార్థం ఈ కథలో కనిపిస్తూ ఉంటుంది. ఈ వృత్తాంతమంతా జరిగినది ఫాల్గుణ పౌర్ణమి రోజునే. అందుకే ఈ రోజున కామదహనం చేస్తారు. భౌతికపరమైన శృంగారపరమైన కోరికలను విడిచి భార్యాభర్తలు సమాజ శ్రేయస్సును ఉద్దేశించి దాంపత్య జీవితం గడపాలనేదే కామదహన ఉద్దేశ్యం. అలానే హోలీకి సంబంధించిన మరొక కథ ఏమిటంటే ప్రహ్లాదుడు సదా హరినామస్మరణ చేయడం, నారాయణుడిని పూజించడం హిరణ్యకశిపుడికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తూ ఉంటాయి. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని రకాలుగా భయపెట్టినా సరే ప్రహ్లాదుడు అతని మాట వినడు. తన శత్రువైన నారాయణుడిని దైవంగా భావించే ప్రహ్లాదుడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు. నోట్లో విషం పోయిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కాటు వేయిస్తాడు. అయినా ప్రహ్లాదుడు చేసే హరినామస్మరణై అతనిని కాపాడుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే తన సోదరి, అగ్ని సైతం దహించలేని మహాశక్తివంతురాలైన రాక్షస స్త్రీ హోలికను పిలిచి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని చెప్తాడు. ఆమె హిరణ్యకశిపుడు చెప్పినట్లే చేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఎంతసేపటికి ఆ అగ్ని ప్రహ్లాదుడిని ఏమీ చేయలేదు. కానీ హోలిక మాత్రం పూర్తిగా క్షీణించి అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు అగ్నికీలలో నుంచి క్షేమంగా బయటకు వస్తాడు. అలా ప్రహ్లాదుడు నమ్మి కొలిచే తన భక్తులను నారాయణుడు ఎలా కాపాడుతాడో ఈ లోకానికి చాటి చెప్పిన రోజు ఫాల్గుణ పౌర్ణమి. అందుకే ఈ రోజును ప్రహ్లాద పౌర్ణమి అనే పేరుతోనూ జరుపుకొని హోలికా దహనం చేస్తారు. ఈ కథలో హిరణ్యకశ్యపుడు, హోలికాలు అహంకారానికి, అజ్ఞానానికి గుర్తులు. విష్ణునామస్మరణ ఆ రెండిటిని నశింపచేయగలదని చెప్తుంది ఈ కథ. యమునా తీరంలో బృందావనంలో గోపికలు దామోదరునిపై పన్నీరు పుష్పాలను విరజిమ్మితే మురళీకృష్ణుడు గోపికలపై వసంతాన్ని చిలకరించి రాసక్రీడలు ఆడి వారందరినీ తరింపచేసింది కూడా ఈ రోజే. ఈ వైభవం అంతా శ్రీమద్భాగవతంలో వసంతోత్సవంలో ఉంటుంది. రాధాకృష్ణుల రసానంద ప్రేమవాహినిని హోలీ పర్వదినాన డోలా జాత్రగా ఉత్తరాదిలో జరుపుతారు. ఇదే రోజున లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుకుంటారు.
మధుర మీనాక్షిదేవి తపోదీక్షతో సుందరేశ్వర స్వామిని ఆరాధించి మెప్పించి వివాహమాడింది కూడా ఫాల్గుణ పౌర్ణమి నాడేనని చెప్తారు. అందుకే దక్షిణాదిలో చాలా చోట్ల హోలీ పండుగ నాడు శివపార్వతుల కళ్యాణం చేస్తారు. హోళికా మిశ్రమాన్ని నివేదించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామిడి పూత, వేప చిగుళ్ళు, తేనె కలిపిన ఈ హోళికా మిశ్రమాన్ని ఫాల్గుణ పౌర్ణమి నుంచి చైత్ర పౌర్ణమి వరకు 4 రోజుల పాటు తీసుకుంటే వేసవి తాపం తొలగిపోతుందని చరక సంహిత చెప్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఒకరికి ఒకరు రంగులు పులుముకుంటూ, రంగుల నీళ్లు చల్లుకుంటూ, స్నేహితులతో కలిసి రసానంద సరదాలతో జరుపుకుంటారు. 2025లో ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 13 గురువారం ఉదయం 10:36 నుంచి 14 శుక్రవారం మధ్యాహ్నం 12:24 వరకు ఉంది. కాబట్టి 13న హోళికా దహనం చేసి 14న హోలీ పండుగ జరుపుకోవాలి. పౌర్ణమి వ్రతం, లక్ష్మీదేవి పూజ, శివపార్వతుల పూజ 13న చేసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట పున్నమి ఘడియల్లో ఆయా దేవతలను పూజించడం చాలా మంచిది కాబట్టి. పసుపు కలిపిన సున్నపు నీళ్లు, చందనం, పచ్చకర్పూరం వంటివి కలిపిన నీళ్లను, పూల పుప్పొడిని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ రోజు హోలీ ఆడతారు. ఇలా సహజ సిద్ధమైన రంగులు, పదార్థాలతో హోలీ పండుగను జరుపుకోవాలి. రసాయన పదార్థాలు కలిసిన రంగులను చల్లుకోవడం, ముఖానికి రాసుకోవడం వలన ఆరోగ్య సమస్యలే కాక పర్యావరణానికి కూడా మంచిది కాదు. పర్యావరణానికి హాని కలిగించే ఏ చర్యను హైందవ ధర్మం సమర్థించదనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ హోలీ పండుగను సంతోషంగా జరుపుకుందాం.